సో ఇటీవలే జనసేన పార్టీలో జాయిన్ అయిన మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ఉన్నారు. సార్ ఏంటి ఇంత ఈ మధ్యలో జనసేనకు సంబంధించి చాలా రప్చర్ జరుగుతుంది. సో ఈ టైంలోనే జనసేనను ఎంచుకున్నారు ఏంటి అసలు మరి? తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. అండ్ ప్రజాసేవకు సంబంధించి రాజకీయాల్లో వచ్చే ప్రతి వ్యక్తికి చెప్పడం ఓకే, నేను ప్రజాసేవ చేయడానికి వస్తున్నాను అని చెప్పేసి. నా వరకు తీసుకుంటే నేను ఆల్రెడీ గత 25 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వ వైద్యుడిగా, 6 సంవత్సరాలు ప్రజారాజ్య శాఖ డైరెక్టర్గా పనిచేయటం, అండ్ ముఖ్యంగా కరోనా సమయంలో మనం అందరం తెలుసు ఎలా పనిచేసాము, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందించాము, అవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా ప్రజాసేవ చేయడానికి రాలేదు. ఓన్లీ నా డిజిగ్నేషన్ మారింది, ఆ ప్లాట్ఫామ్ మారింది. అండ్ ఈ ప్లాట్ఫామ్ను కూడా అండ్ రాజకీయాలను ఎంచుకోవడం ఏంటంటే ఒక విస్తృత బాహుళ్యం ఉన్న ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఏంటంటే ప్రజలకి మరింత విస్తృతమైన సేవలు అందించాలనుకుంటుంది. ఎందుకంటే యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా అన్ని రకాల వ్యవస్థలను దగ్గరగా చూసాం, వాటిలో ఉన్న లోపాలను చూసాం, వాటిని ఎలా సరిదిద్దాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి. ఈరోజు మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో, ప్రాణాలు కోల్పోయి సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో ఆ తెలంగాణని మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు, అన్ని ప్రజల వాళ్ళకి సమానమైన అవకాశాలు కల్పించాలి అనే సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి సరైన వేదిక ఏదైతుందో అది తెలంగాణ అని చెప్పి తెలంగాణ జనసేన అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. మీరే చెప్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు జనసేనలో చేరడం ఎట్లా వస్తున్నారు? జనసేన అంటే ఆంధ్రాకు సంబంధించిన పార్టీ, పవన్ కళ్యాణ్ దాని అధినేత, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. సో తెలంగాణలో దానికి చోటు లేదని చెప్పేసి ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ కూడా నిలబడుతున్నాయి. సో ఏదైతే మన సంబంధించి ఇష్యూలో కూడా చాలా వరకు తెలంగాణ వ్యతిరేకిస్తున్నారు. సో ఈ టైంలో మీరు జనసేనను ఎంచుకోవడం ఏంటి అసలు? ఇది పూర్తిగా అవాస్తవం. జనసేన పార్టీకి ఒక ప్రాంతీయత ఆపాదించొద్దు. నేను ఎందుకంటున్నానంటే జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. జనసేనకి పురిటిగడ్డ తెలంగాణ. ఈరోజు ఇక్కడ పుట్టిన బిడ్డ కాదంటే కుదరదు. ఓకే, ఎలాంటి ప్రాంతీయతని ఎవరు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఎవరైతే పార్టీ అధ్యక్షులు అన్నారో ఆల్రెడీ జనసేన గుండె చప్పుడు తెలంగాణ. వారు ఏదైతే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక్కడ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఇక్కడ ఉన్న రాజకీయ చైతన్యాన్ని అర్థం చేసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలు ఈరోజు ఏర్పడ్డాయి. అంటే జనసేన పార్టీ ఏదైతే నీతి, నిజాయితీ, నిబద్ధత, రాజకీయ జవాబుదారీతనం, ప్రజలే కేంద్రంగా పరిపాలన చేస్తుందో ఇవన్నిటిని కూడా ఒక సిద్ధాంతాలుగా ఏర్పరచుకొని, ఒక ఆశయాలుగా ఏర్పరచుకొని ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ. దీన్ని దయచేసి ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో దయచేసి ఆపాదించొద్దు. ఇది అన్ని రకాల ప్రాంతాలకు సంబంధించిన పార్టీ. అండ్ రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక పార్టీకి కానివ్వండి, దేశంలో ఎక్కడికైనా పోయేసేసి ఎక్కడైనా సరే పార్టీలు ఏర్పరచుకోవచ్చు, ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా. ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులు, సంస్థలు వాళ్ళ స్వార్థ ప్రజల కోసం చేస్తున్నాయి. ఓకే, నేనేమంటున్నానంటే సుమారు 12 సంవత్సరాలైంది మన తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని. అయిన తర్వాత కూడా ఇంకా ప్రజలు ఇంకా అసంతృప్తి ఎందుకున్నారు, ప్రజలు ఇంకా ఎందుకు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఓకే, నిరుద్యోగులు ఎందుకు ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎందుకు యువత ఈరోజు నిరాశ నిస్పృహల్లో కోల్పోతున్నది. సో మరి వీటన్నిటి కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒక పక్క బంగారు తెలంగాణ అనుకున్నాం, అదే అయిపోయింది. ఆ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలు మార్చేశారు. అంటే ఎక్కడో అసంతృప్తితో ఉన్నారు, ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ ప్రభుత్వం మీద కూడా ఈరోజు ఎంతో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉన్నది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి జనసేన సిద్ధాంతాలు, జనసేన ఆశయాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ బాగు కోసం, సామాజిక తెలంగాణ వైపు అడుగులు చేయడం కోసం కనబడుతుంది. సో ఇదే ఒక సరైన వేదిక అనుకోని చెప్పేసి ఈరోజు నేను పార్టీలోకి రావడం జరిగింది. స్వయం పరిపాలన లేకపోతే ఏదైతే సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థ కాదనుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న మీ జాగీర్ అని మాట్లాడడం, దానికి సంబంధించి వెనకాల చంద్రబాబు ఉన్నారు, వెనకాల మోడీ ఉన్నారని చెప్పేసి కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ని గన్ మీద పెట్టి తెలంగాణ మీద కాల్చాలని చెప్పి చూస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు తెలంగాణ వదులు మొన్నటి వరకు వ్యతిరేకించారు. ఏదైతే మీ జాగీర్ అన్న మాటలకు కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి టైంలో జనసేనలో మీరు జాయిన్ కావడం మరి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? నేను నా వరకు సంబంధించినంత వరకు నా ఆశలు, నా ఆకాంక్షలు ప్రజలకి మరింత విస్తృతంగా ఎలా సేవలందించాలి, అలాంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అలాగనే ఆ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి నేను ఈరోజు జాడడం జరిగింది. అలాగనే ఆ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చిన, వారి భావజాలం నచ్చి జరిగింది. ఎందుకంటే వారి భావజాలం, నా భావజాలం చాలా వరకు కూడా కోయిన్సిడెన్స్ అవుతుంది ఒకటి. అండ్ రెండోది వచ్చేసేసి మీరు ఇంతకుముందు చెప్పారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇంతకుముందు చెప్పుకున్న స్వార్థ ప్రయోజనాలు అనుకోండి, ఇంకొక ప్రయోజనాలు అనుకోండి. సో ఇవన్నీ కూడా వాటి వరకే ఇవన్నీ మనం సంబంధించవలసి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టిన పార్టీలు పోయేసి వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు చేయలేదా?
వాళ్ళ వేరే రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఎక్కడో దేశ రాజధానిలో పుట్టిన పార్టీలు వచ్చేసేసి ఇక్కడ రాజకీయాలు చేయట్లేదా? ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పరచట్లేదా? ఈరోజు స్వయం పరిపాలన వారు వచ్చేసేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ఏ రోజు చెప్పలేదు. మా అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా నేను వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి చెప్పలేదు. ఇక్కడున్న భూమిపుత్రులకి, తెలంగాణ భూమిపుత్రులకి, తెలంగాణ యువతికి, తెలంగాణలో ఉన్న మహిళలకి, ఓకే, తెలంగాణ వాదులకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళని కూడా చట్టసభల్లో చూపెట్టాలి, వాళ్ళని కూడా చట్టసభల్లో నిలబెట్టాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల స్వరాన్ని వినిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు జనసేనని తెలంగాణ రాష్ట్రంలో విస్తృతం చేయాలి, బలోపేతం చేయాలని చెప్పి అనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణేతలు. నా విషయాన్ని ప్రజలకు వదిలేద్దాం. ఏ పార్టీ కావాలి, ఏ పార్టీ అధికారం రావాలనేది అది మనం నిర్ణయించాల్సింది కాదు. కొంతమంది వ్యక్తులు, కొంతమంది సంస్థలు నిర్ణయించాల్సిన విషయం కాదు. ఇది ప్రజలు సరైన సమయంలో ప్రజలు తప్పకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలా తీసుకోబట్టే కదా ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతూ ఉన్నాయి అధికారంలో వచ్చేసేసి. సో మేమంటున్నాం, మా ఆశయాల సిద్ధాంతాలు ఇవి. మేము తెలంగాణ ప్రజల కోసం, సామాజిక తెలంగాణ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. సో మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతాం. గతంలోనే మీరు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి, తర్వాత రేవంత్ రెడ్డి కూడా బతిలాడి టికెట్ కోసం కూడా చాలా ట్రై చేశారు. సో వేరే పార్టీలోకి ఎంట్రీ లేక ఆఖరికి జనసేనలోకి వచ్చారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఏదైతే కొత్తగూడెం ఎమ్మెల్యేకి సంబంధించి ట్రై చేశారు పోస్టులో ఉన్నప్పుడే, తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర కూడా ట్రై చేశారు. సో ఆ పార్టీలో ఎంట్రీ లేకనైనా జనసేన ఆఖరి ఛాన్స్గా మీకు జనసేన ఎంచుకున్నారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ సాధనలో భాగంగా, తెలంగాణ సాధించిన ప్రముఖులలో భాగంగా ముఖ్య భూమిక పోషింది కేసీ గారు. వారంటే చాలా అభిమానం ఇప్పటికి కూడా, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అభిమానం ఉంటుంది. సో ఒక పెద్ద ఆయన, సో ఆ గౌరవంతో ఆ రోజు ఇచ్చేసింది తప్పితే నేనేదో రాజకీయ నాయకుడు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు నేను ప్రభుత్వంలో పనిచేశాను. అన్ని రకాల బ్యూరోక్రాట్స్ని అందరితో కూడా కలిసి క్లోజ్గా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యేలు, సీఎం గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. నేను మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ దగ్గర చూడని విషయాలు, తెలియని విషయాలు అయితే కాదు. ఓకే, అంటే ఈరోజు కూడా నేను ఒక ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో కాదు. ప్రతి మనిషికి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే, ఎంపీ నిజంగానే కావాలనుకుంటే ఎందుకు చట్టసభల్లో పోతే ప్రజల గొంతుకు వినిపించవచ్చు. ఒక విద్యావేత్తగా, ప్రజల్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, ప్రజల ఆరోగ్యాన్ని నాడిపట్టుకొని చెప్పుకున్నప్పుడు ప్రజల సమస్యల్ని కూడా నేను నాడిపట్టుకొని చెప్పగలను. వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ప్రజలు ఈరోజు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 25 సంవత్సరాల పైగా కింద గ్రౌండ్ లెవెల్లో కలిసి పనిచేయడం జరిగింది. 1,00,000 మంది పైగా ఉన్న డిపార్ట్మెంట్కి ఒక హెడ్గా పనిచేయడం జరిగింది. సో ఈరోజు సమస్యలు తెలుసు. ఓకే, సో దానికి సరైన సంబంధించిన వేదిక ఏది అని చెప్పేసి ఈ వేదికను చూస్ చేసుకోవడం జరిగింది తప్పితే ఆ పార్టీలో ఆ పదవి కోసమో, లేదా ఈ పార్టీలో ఈ పదవి కోసమో అసలు అలాంటివి. అండ్ ఎస్పెషల్లీ ఈ 25 సంవత్సరాల తర్వాత ఈ 30 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఓకే, నేను నిజంగా పోయి పార్టీలు ఏదైనా పార్టీలు చేయాలనుకుంటే పార్టీలు జాయిన్ కావచ్చు, అది ప్రాబ్లం కాదు. బట్ రేపు పొద్దున నేను మనస్ఫూర్తిగా, నేను ప్రేమతో, నేను ఇష్టపడి పని చేయాలి. నా ఉద్యోగాన్ని నేను అలానే చేశాను. ప్రజల సేవలు కూడా నేను ఉద్యోగాన్ని ప్రేమించి ఇష్టపడి నేను చేశాను. ఈరోజు ఏదైనా పార్టీలో జాయిన్ అయితే కూడా ఆ పార్టీ కోసం, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, నాయకుల కోసం, అలాగనే ఆ ప్రాంత ప్రజల కోసం కూడా ఇష్టపడి ప్రేమించి నేను పనిచేస్తాను. ఫైనల్గా చెప్పండి, జనసేనని తెలంగాణలో రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించి ఎన్నికలు కూడా ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది గడల శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ఏ పొజిషన్లో చూద్దాం? తెలంగాణ ప్రజలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, మీకు తెలిసిన విషయం. అండ్ తెలంగాణ సాధించే క్రమంలో కూడా నేను కూడా అనేక రకాల పోరాటాల్లో కూడా పనిచేయడం జరిగింది. నేను తెలంగాణ బిడ్డ, నేను సగర్వంగా చెప్పుకుంటాను. సో ఇకపోతే నాకున్న 25 సంవత్సరాల అనుభవం అనుకోండి. అలాగనే ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో జనసేన పార్టీ ఆల్రెడీ ఉన్నది ప్రజల్లో. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయాలి. సో దానికోసం మేము గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని మొత్తం ఒక ఆర్గనైజేషన్ క్రమంలో మేము పటిష్టం చేసుకుంటూ పోతాం. ఆ విధంగా మాకు ఆల్రెడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం జరిగింది. తప్పకుండా ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో చూస్తారు. అండ్ తప్పకుండా ఇప్పుడు ఏదైతే యువత ఉందో, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఏ రాజకీయ పార్టీ కానీ. అంతిమంగా గడల శ్రీనివాస్ లక్ష్యం ఏంటి? పొలిటిక్స్లో ఆల్రెడీ ఉద్యోగం చేశారు, ప్రభుత్వంలో అత్యున్నత పదవి చేశారు, చాలా వరకు హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యారు. సో రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి అసలు? ఒకటి, రాజకీయాల లక్ష్యం వచ్చేసేసి మరింత విస్తృతమైన ప్రజాసేవ చేయటం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చాటడం, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళటం, వాటికి పరిష్కార మార్గాలు ఎక్కటం. నా ఉద్దేశం కానివ్వండి, నా కార్యక్రమం కానివ్వండి, జనసేన పార్టీ కార్యక్రమం కానివ్వండి. 2, మీరు చెప్తున్న చట్టసభల్లో ప్రవేశం అనుకోండి, ఇంకోటి అనుకోండి, అవన్నీ కూడా నా చేతిలో ఉన్న నిర్ణయాలు కావు. ఎందుకంటే నాకు సొంత పార్టీ ఉంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక పార్టీకి, వాళ్ళ లక్ష్యాలకి, వాళ్ళకున్న
రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం నేను పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే పనిచేయాల్సింది ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాలకు అనుగుణంగానే పనిచేయాలి. సో ఆ విధంగా పనిచేయటం తప్పకుండా సరైన సమయం ఇచ్చినప్పుడు, సరైన సందర్భంలో పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి నీతి నిజాయితీ ఉందో, సో జనసేన ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటే దానికి ఆకర్షితున్నై నేను జనసేనలో జాయిన్ అయినని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జనసేనను ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతీయ పార్టీగా చూపొద్దు. పవన్ కళ్యాణ్ కూడా దేశానికి సంబంధించిన అయితే ఒక ప్రాంతానికి ఆపాదించవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో కేసీఆర్ కాళ్ళు పట్టుకునేది కూడా ఒక పెద్ద ఆయనగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా అతని కాళ్ళు మొక్కాను తప్ప ఏదో కేవలం పదవుల కోసం లేకపోతే దానికోసం నేను కేసీఆర్ కాళ్ళు మొక్కలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో జనసేనకు మంచి రోజులు ఉంటాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఎదుర్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా జనసేనకు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ ఉంటుంది. సో ఇక పోటీ విషయానికి వస్తే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో పార్టీ లైన్లో పనిచేస్తాను, పార్టీ చెప్పిన దాని ప్రకారం పార్టీ లైన్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్ గడల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్ సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.